Good morning, students. This is Radhika from the Department of Physics, Sir C.R. Reddy College for Women, Eluru. Third BSc Physics, 6th semester, Physics Cluster Paper 3, that is Energy Storage Device. In this paper, we have to deal 5 units. Now, in this PPT, I would like to explain Unit 1, that is Energy Storage. In this chapter, the topics are need of energy storage, different modes of energy storage, and flywheel energy storage. Now, going to the energy storage. ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటి అంటే మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ దాన్ని మనం ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రొడ్యూస్ చేసిన చోట స్టోర్ చేసుకోవాలి. సో అంటే ఎనర్జీ స్టోర్ అవ్వాలి అంటే ద ఎనర్జీ విల్ బీ క్యాప్చర్డ్ వెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడికి వెళ్ళి మనం దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అండ్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఎట్ అనదర్ టైం. సో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీని మనం ఒక డివైస్లో స్టోర్ చేసుకోవాలి. సో స్టోరేజ్ చేసుకోవాలి అంటే ఒక డివైస్ కావాలి కాబట్టి ఏ డివైస్ దట్ స్టోర్స్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ స్టోరేజ్ డివైస్. ఆ డివైస్ ఏం చేస్తుంది అంటే విచ్ యాక్సెప్ట్స్ ఎనర్జీ, స్టోర్స్ ది ఎనర్జీ అండ్ విచ్ రిలీజెస్ ఎనర్జీ యాజ్ వి నీడ్. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు మనకి అది రిలీజ్ చేస్తుంది. సో నీడ్ ఆఫ్ ఎనర్జీ ఉంది కాబట్టి సో నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ కూడా ఉంటుంది. సో మనం తెలిసినంత వరకు ఫర్ ఎ డే 24/7 ఎలక్ట్రిసిటీ అనేది కంపల్సరీ. సో వితౌట్ ఎలక్ట్రిసిటీ వి కాంట్ డూ ఎనీథింగ్. సో ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం మనము అంటే ఈ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే తీసుకొస్తున్నాం. రినవబుల్ సోర్సెస్ అంటే ఏంటివి? సోలారు, విండు, హైడ్రో. వీటి నుంచి మాత్రమే మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే వాటి నుంచి డైరెక్ట్గా మనం స్విచ్ ఆఫ్ చేసుకోవట్లేదుగా. స్విచ్ ఆన్ చేసేసి సోలార్ని ఎలక్ట్రిసిటీ కింద మార్చుకోలేము, అలాగే స్విచ్ ఆన్ చేసి విండ్ను ఎలక్ట్రిసిటీ కింద మార్చుకోలేము. సో వాటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సోలార్ కానీ విండ్ కానీ ఒకే రకంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ చూస్తే డే టైం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, అలాగే విండ్ కూడా అంతే. ఇది ఒకసారి ఏమో స్పీడ్గా వస్తుంది, ఒకసారి స్లోగా వస్తుంది. సో మనకి పాసిబిలిటీ అన్ని వేళల్లో ఒకేలా ఉండదు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ కోసమే మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. అది ఏ టైంలో అయితే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు దాన్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని మనం స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు యూజ్ అయితే అప్పుడు దాన్ని రిలీజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్. సో కంపల్సరీగా ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకని అంటే అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇటువంటి ఎనర్జీ స్టోరేజెస్ అనేవి మనకి డిఫరెంట్ మోడ్స్లో ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ని మనం స్టడీ చేయాలి. సో వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ది ఎనర్జీ స్టోరేజ్ ఈజ్ ఫస్ట్ వన్ వచ్చి మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్, థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. Now, the types of energy storage system can be seen by using this flow diagram. Here we can see the electrochemical energy storage system. In this, the examples are battery, flow batteries and hydrogen. These are the examples for electrochemical energy storage. And next one, mechanical energy storage. Here we can study the examples of flywheel, compressed air and pumped hydrolysis. These are the example for mechanical energy storage. And next coming to electrical examples వచ్చి capacitor, supercapacitor, superconducting magnetic energy storage. అండ్ నెక్స్ట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఇందులో మనం స్టడీ చేసే మెథడ్స్ ఏంటి అంటే హాట్ వాటర్ స్టోరేజ్, థర్మల్ ఫ్లూయిడ్ స్టోరేజ్, సిరమిక్ థర్మల్ స్టోరేజ్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఇందులో మనం ఫస్ట్గా చదివేటువంటి ఎనర్జీ స్టోరేజ్ ఏంటి అంటే మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్. దీనిలో ఫస్ట్ వన్నే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్. సో ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. యాక్చువల్లీ మనకి ఫ్లైవీల్ అనగానే ఒక రాడ్ యాక్సెస్ దాని చుట్టూతో ఒక సర్క్యులర్ డిస్క్ రొటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఫ్లైవీల్ కాదు, ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ సిస్టమ్. స్టోరేజ్ సిస్టమ్ అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. అందులో మెయిన్
ప్రిన్సిపల్ వచ్చి ఫ్లై వీల్. సో ఫ్లై వీల్ని ఏమనొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ మెకానికల్ బ్యాటరీ అంటున్నాం. ఎందుకని మెకానికల్ బ్యాటరీ అంటే హియర్ ద ఫ్లై వీల్ ఈజ్ స్టోర్స్ ఎనర్జీ మెకానికల్లీ. అసలు ఫ్లై వీల్ అంటే ఏంటి? ఏ మాసివ్ బాడీ విచ్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సెస్. ఈ యాక్సెస్ చుట్టూతో ఈ ఫ్లై వీల్ ఏమవుతూ ఉంటుంది? రొటేట్ అవుతూ ఉంటుంది. అలా రొటేట్ అవుతుంది అంటే అక్కడ వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో వర్క్ డన్ జరిగింది అంటే దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ ఏ ఫామ్లో ఉందని చెప్తున్నాం? కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉందని చెప్తున్నాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎప్పుడైతే బాడీ మూవింగ్ పొజిషన్లోకి వెళ్తుందో అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న మాసివ్ బాడీ అనేది ఎప్పుడు కూడా మోషన్లోనే ఉంటుంది, కాబట్టి ఆ ఎనర్జీ విల్ బి కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఫ్లై వీల్ స్టోర్స్ ఎనర్జీ మెకానికల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. దీస్ ఆర్ ద మోస్ట్ ప్రామిటింగ్ టెక్నాలజీ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ రీప్లేసింగ్ ద బ్యాటరీస్. And next, the 5 main components of flywheel energy storage system. సో ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు పిక్చరైజేషను. సో ఫ్లైవీల్ ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ మనకు కనిపించే ఈ బ్రౌన్ కలర్ మాసివ్ డిస్కే మనకి ఫ్లైవీల్. ఈ ఫ్లైవీల్ని రోటర్ అని కూడా అనొచ్చు. ఎందుకని రోటర్ అనొచ్చు అంటే ఇది ఒక యాక్సెస్ చుట్టూతో కూడా ఇట్ విల్ బి రొటేటింగ్ ఆల్వేస్. సో అది ఎప్పుడు కూడా దాని చుట్టూతో రొటేట్ అవుతూనే ఉంటుంది. అండ్ మోటార్ ఆర్ జనరేటర్. సో దిస్ ఈస్ ద మోటార్ ఆర్ జనరేటర్. ఇది ఎప్పుడు కూడా ఈ ఫ్లైవీల్కి కనెక్ట్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చి మ్యాగ్నెటిక్ బేరింగ్స్. ఇక్కడ మీరు చూసుంటే ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ డివైజెస్ అప్ అండ్ డౌన్ రెండు సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ కూడా అరేంజ్ అయి ఉంటాయి ఈ మ్యాగ్నెటిక్ బేరింగ్స్. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి ఎక్స్టర్నల్ ఇండక్టర్. సో ఎక్స్టర్నల్ ఇండక్టర్ అనేది ఇక్కడ సర్క్యూట్లో లేనప్పటికీ విచ్ విల్ బి కనెక్టెడ్ టు దిస్ సిస్టమ్. ఓకే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద పిక్చర్ ఆఫ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఇక్కడ మనం చూస్తే సేమ్ అదే పిక్చరైజేషన్ ఉంటుంది. సో రోటర్ అంటే ఇది ఫ్లైవీలు, ఇది మోటార్, ఈ పైన కింద అప్ అండ్ డౌన్లో ఉన్నటువంటి ఇవి మ్యాగ్నెటిక్ బేరింగ్స్. ఈ మొత్తం కిట్ అంతా కూడా ఒక ప్రొటెక్టివ్ షీల్లో ప్లేస్ చేసి ఉంటుంది. ఈ ప్రొటెక్టివ్ షీల్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద వాక్యూమ్ పంప్. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీనిని బేస్ చేసుకుని మనకి ఫ్లై వీల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద పిక్చరైజేషన్ ఆఫ్ flywheel energy storage device. And next coming to the each component, and the first most important component వచ్చి flywheel. ముందే చెప్పాం కదా flywheel అంటేనే heavy massive body which is rotating about an axis. ఆ massive body అనేది ఏ మెటీరియల్తో మేడప్ అయి ఉంటుంది అంటే a steel of composite material. ఒక స్టీల్ టైప్ ఐరన్ టైప్ మెటీరియల్తో అది మేడప్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాసివ్ డిస్క్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది విచ్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాం కదా. సో ఆ కైనెటిక్ ఎనర్జీ స్టోరింగ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మెకానికల్ ఇనర్షియా అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. మెకానికల్ ఇనర్షియా అంటున్నాం కదా. ఇనర్షియా మెకానికల్ అంటే వర్క్ డన్ అన్నాము. సో ఇనర్షియా అంటే ఏంటి? ఏదైనా ఒక బాడీ విల్ బీ ఇన్ రెస్ట్ అయితే అది ఆల్వేస్ బీ ఇన్ రెస్ట్. ఎప్పుడు వరకు ఉంటుంది అలాగా? మనం ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు కూడా అది రెస్ట్లోనే ఉంటుంది. లేదు బాడీ మూవ్ అవుతుందే అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసే వరకు. సో అంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు ఆ బాడీ ఏ స్టేట్లో ఉందో అదే స్టేట్లో ఉండడాన్ని మనం ఇనర్షియా అంటాం. సో అలాంటి ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఫ్లైవీల్ అనేది మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్లైవీల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్ మోటార్ ఆర్ జనరేటర్. ఈ మోటార్ కానీ జనరేటర్ కానీ మీరు చూసుంటే విచ్ ఈస్ కనెక్టెడ్ నియర్ బై ది ఫ్లైవీల్. ఈ ఫ్లైవీల్కి నియర్గా కనెక్ట్ చేసి ఉంటుంది. వీటికి 2 సైడ్స్ కూడా 2 రోలింగ్ బార్స్ ఉంటాయి. ఈ బియరింగ్స్ ఏమవుతాయంటే ఈ మోటార్ని కూడా రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మోటార్ అండ్ ఈ ఫ్లైవీల్ ఇవి రెండు కూడా
ఒక వాక్యూమ్ ఛాంబర్లో కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ వాక్యూమ్ ఛాంబర్ అనేది దేనికి వాక్యూమ్ ఎలా వచ్చింది ఇందులోకి అంటే విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది వాక్యూమ్ పంప్. ఇది వాక్యూమ్ అనేది ఎందుకు ప్లేస్ చేసాము అంటే మనం ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడం కోసం. ఫ్రిక్షన్ అనేది ఎందుకు రెడ్యూస్ చేస్తున్నాము అంటే ఫ్రిక్షన్ అంటే ఏవైనా టూ సర్ఫేసెస్ మధ్య యాక్ట్ చేసేటువంటి ఫోర్సెస్. ఆ ఫోర్సెస్ కనుక ఉంటే ఆ రెండు సర్ఫేసెస్ మధ్య ఎనర్జీ కన్సంప్షన్ జరిగి లాస్ అనేది జరుగుతుంది. సో అందుకని అక్కడ మనం ఫ్రిక్షన్ని అవాయిడ్ చేసాము అంటే ఎనర్జీ లాస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఫ్రిక్షన్ లాస్ అవ్వాలి అంటే మనం తీసుకున్న ఈ మొత్తం సిస్టమ్ చుట్టూతా కూడా ఎటువంటి మీడియము ఉండకూడదు. సో అందుకే ఈ లోపల ఏం చేసాము అంటే వాక్యూమ్ పంపు ద్వారా ఈ మొత్తాన్ని కూడా వాక్యూమేట్ చేసేసాం. సో దానివల్ల మనం ఏం చేయగలిగాము అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద ఎనర్జీ లాస్. అండ్ ఆల్సో ఈ మోటార్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనకున్నటువంటి ఈ ఫ్లై వీల్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ మోటార్ అనేది ఏం చేస్తుందంటే దాని యొక్క వెలాసిటీని ఇంకాస్త స్పీడప్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఫ్లై వీల్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ మోటార్ అనేది ఏం చేస్తుంది ఇన్ జనరల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అది తీసుకునే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఆ మెకానికల్ ఎనర్జీని ఈ ఫ్లై వీల్కి ఇచ్చి ఇట్ విల్ బి రొటేటింగ్ విత్ ఎ హయ్యర్ వెలాసిటీ హయ్యర్ స్పీడ్. సో ఆ మోటార్ అనేది రొటేట్ అవుతున్న ఫ్లై వీల్ ఇంకాస్త స్పీడ్గా రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే ఈ మోటార్స్ అనేవి సిస్టమ్ సైజ్ మినిమైజ్ అయినప్పటికీ కూడా దే విల్ బి ఆపరేట్ విత్ హై స్పీడ్. ఒకవేళ దాని యొక్క సైజ్ని తగ్గించినప్పటికీ కూడా మనం దాని యొక్క వెలాసిటీని మాత్రం తగ్గించలేకుండా హై వెలాసిటీని ఇవ్వగలుగుతుంది. సో ఈ మోటార్లోనే ది బెస్ట్ మిషన్ ఏంటి అంటే ద పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మిషన్స్. ఇవేంటి అంటే జనరల్ మోటార్స్ కన్నా కూడా చాలా స్మాలెస్ట్ సైజులో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ స్మాలెస్ట్ సైజులో ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా దే గివింగ్ హయ్యర్ ఎఫిషియన్సీ అండ్ దే గివింగ్ సేమ్ పవర్ అవుట్పుట్. సో ఇవేంటి అంటే ఎక్కువ అడ్వాన్స్డ్ మిషన్స్ అని అర్థం. వీటిని యూజ్ చేసినా కూడా మనకి హయ్యర్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మోటార్ జనరేటర్ తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ని పవర్ కంట్రోలర్ అని కూడా అనొచ్చు. ఎందుకని అంటే ఏదైనా ఒక మిషన్ వర్క్ చేయాలి అంటే దానికి ఇన్పుట్ కింద కొంత వోల్టేజో కరెంటో ఏదో ఒకటి సప్లైయింగ్ ఉండాలి. సో ఆ వోల్టేజెస్ని హ్యాండిల్ చేయాలి అంటే ఒక పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి, పవర్ కంట్రోలర్. ఆ పవర్ కంట్రోల్ని మనం పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నాం. సో ఇక్కడ కూడా అంతే, ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది విచ్ ఈస్ యూజ్ టు ఎబిలిటీ టు హ్యాండిల్ ది వోల్టేజెస్ అండ్ కరెంట్స్. సో అవి మనం తీసుకున్నటువంటి ఈ డివైస్లో ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ని ఇస్తుంది అంటే 6.7 కిలోవాట్స్, కరెంట్ వచ్చి 1.2 కిలో ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. వీటినే మనం హై స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ని వాడి మనం ఫ్రీక్వెన్సీస్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి విచ్ ఈస్ ఎబిలిటీ టు హ్యాండిల్ ది వోల్టేజెస్ ఆర్ కరెంట్స్. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మ్యాగ్నెటిక్ బేరింగ్స్. మీ డయాగ్రామ్లో చూస్తే మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అంటే చూడండి ఇక్కడ అప్పర్ సర్ఫేస్ అప్పరు డౌన్ ఇవి ఎలా అటాచ్ ఉన్నాయి, ఈ రోటర్కి మోటార్కి పైన కింద అప్పర్ అండ్ డౌన్ను ఈ రెండు కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఈ మ్యాగ్నెటిక్ బేయర్స్ లోపల ఏముంటాయి అంటే రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి. మనకు తెలుసు కదా మ్యాగ్నెట్స్ అంటే they are attracting each other or repulsing each other. సేమ్ పోల్స్ అయితేనేమో రిపల్స్ అవుతాయి, ఆపోజిట్ పోల్స్ అయితే అట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ బేయర్స్ రెండు కూడా ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ఈ ఫ్లై వీల్ యొక్క పొజిషన్ని స్టేబుల్గా ఉంచడం కోసం. ఇప్పుడు ఇది యాక్సెస్ చుట్టూతో రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయ్యేటప్పుడు ఇది చాలా హెవీ మాస్ ఉన్న బాడీ కాబట్టి దాన్ని స్టేబుల్గా ఉంచడం కోసం అప్పర్లో లోవర్లో 2 మ్యాగ్నెట్స్ని సేమ్ పోల్తో అటాచ్ చేస్తే దే ప్రొడ్యూసింగ్ రిపలింగ్ ఫోర్సెస్. ఆ రిపలింగ్ ఫోర్సెస్కి మధ్యలో ఈ రోటార్ అనేది ఏమవుతుంది అంటే స్టేబుల్గా సిచ్యువేట్ అయి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ బేయర్స్ ఆర్ used to stabilize the flywheel అని చెప్పొచ్చు. సో స్టెబిలైజ్ ది ఫ్లై వీల్. సో ఇందులోనే బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యాగ్నెటిక్ బేయర్స్ ఏంటి అంటే హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ బేయర్స్. ఇందులో మన పేరులో తెలిసినట్టుగానే
they are producing high temperature and they are made up of superconducting material. సూపర్ అంటేనే మనం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దే ఆర్ యూస్ టు సిచ్యువేట్ ద ఫ్లైవీల్ ఆటోమేటికలీ. ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెన్సీ లైక్ ఎలక్ట్రిసిటీ కానీ పొజిషనింగ్ కంట్రోల్ సిస్టమ్ కానీ ఇవేమీ లేకుండానే ఫ్లైవీల్ని ఆటోమేటిక్గా దాని ప్లేస్లో సిచ్యువేట్ చేసేస్తాయి by using this HTS. But they are producing very high temperature kabatti they require some cooling effect by using this liquid nitrogen. ఈ లిక్విడ్ నైట్రోజన్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆ హెచ్టిఎస్ని కూల్ చేస్తూ ఉంటాం. సో మ్యాగ్నెటిక్ బియర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే టు స్టెబిలైజ్ ది ఫ్లై వీల్, అంటే ఫ్లై వీల్ని దాని పొజిషన్లో స్టేబుల్గా ఉంచడం కోసం ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి ఎక్స్టర్నల్ ఇండక్టర్. ఎక్స్టర్నల్ ఇండక్టర్ని మనం స్టాటర్ అని కూడా అనొచ్చు. స్టాటర్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు ఫ్లై వీల్ రెస్ట్లో ఉంది ఇనీషియల్గా, దాన్ని మనం మూవ్ చేస్తేనే కదా మోషన్లోకి వెళ్తుంది, రొటేషన్లోకి. అలా వెళ్ళడానికి ఇన్పుట్ కింద మనకి అంటే స్టార్టప్, ఒక ఫ్లై వీల్కి ఈ ఎక్స్టర్నల్ ఇండక్టర్ అనేది ఒక స్టార్టప్ లాగా ఉపయోగపడుతుంది. అంటే దాన్ని ముందు స్టార్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని స్టార్టర్ అంటాము. ఇది ఛార్జింగ్ మోడ్ కోసం ఉపయోగిస్తాం. ఛార్జింగ్ మోడ్ అంటే తెలుసు కదా, సో దాని ముందు ఇనిషియేట్ చేయడం అనమాట. సో ఎక్స్టర్నల్ ఇండక్టర్ ఈజ్ ఎ ఛార్జింగ్ మోడ్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ స్టార్టర్. సో యాక్చువల్గా ఈ ఎక్స్టర్నల్ ఇండక్టర్ని ఎందుకోసం వాడుతున్నాము అంటే మిషన్స్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి లో ఇండక్టెన్స్ని ఆఫర్ చేస్తాయి. అలా లో ఇండక్టెన్స్ ఎప్పుడైనా వస్తే దానిలో ఏమవుతుంది అంటే విచ్ రిజల్ట్ హై టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్. టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ని పెంచుతాయి. ఇక టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ పవర్ రేషియోస్. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఇలా రేషియోస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలా రేషియోస్ మారిపోతూ ఉంటే మనకి పవర్ లాస్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే లో ఇండక్టెన్స్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి మిషన్లో పవర్ లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో పవర్ లాసెస్ రావడం వల్ల మనకి వచ్చే అవుట్పుట్ అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి దీనిని మనం రెక్టిఫై చేయాలన్నా కూడా మనం ఎక్స్టర్నల్ ఇండక్టర్ని సిరీస్లో మిషన్కి కనెక్ట్ చేయాలి. సో అలా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి రెడ్యూస్ ద టీహెచ్డి, అంటే ఆ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ని తగ్గించి అది ఎంత రేంజ్లో ఉండాలో అంత రేంజ్ వరకు తీసుకువెళ్తుంది. సో విచ్ రెడ్యూస్ ద టీహెచ్డి అండ్ బ్రింగ్ ఇట్ విత్ ఇన్ ద యాక్సెప్టెడ్ రేంజ్. దానికి ఎంతవరకు రేంజ్ ఉందో అంత రేంజ్ వరకు తీసుకువెళ్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఎక్స్టర్నల్ ఇండక్టర్. అండ్ నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫ్లైవీల్. సో హియర్ వీ కెన్ సీ ద డయాగ్రామ్ ఇన్ యాక్సెస్. ఏ massive disk, a circular massive disk having mass m and which has the radius r, which is rotating about an axis with an angular velocity omega. సో ఒక రొటేషన్లో ఉన్న బాడీకి ఉండేటువంటి యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో అప్పుడు ఆ బాడీకి అచీవ్ అయ్యేటువంటి కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం చెప్పొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ రేడియస్. సో మనం తీసుకున్నటువంటి ఈ సర్క్యులర్ డిస్క్ని సిలిండ్రికల్ షేప్లో కనుక తీసుకుంటే అప్పుడు దానికి ఉండేటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా హాఫ్ r⁴ π/ρ. నెక్స్ట్ కమింగ్ టు ద కైనెటిక్ ఎనర్జీ. మనకి అవుట్పుట్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఈ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు ఫార్ములా కనుక అబ్జర్వ్ చేస్తే ద కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అండ్ ఒమేగా. సో ఒమేగా ఇంక్రీజ్ చేసాము అంటే దెన్ ఆటోమేటికల్లీ ద వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ద ఎనర్జీ ఇంక్రీజ్ ఇఫ్ ఒమేగా విల్ బి ఇంక్రీజ్ ఆర్ ఇఫ్ ఐ విల్ బి ఇంక్రీజ్. మరి ఐ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఐ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ రేడియస్ అన్నాం కదా. సో మాస్ ఆఫ్ ది బాడీ ఇంక్రీజ్ చేసాము అంటే దెన్ ఆటోమేటికల్లీ ఐ విల్ బి ఇంక్రీజ్. సో ఐ ఇంక్రీజ్ చేయాలి, ఒమేగా ఇంక్రీజ్ చేయాలి. బట్ విచ్ ఆర్ మెకానికల్ లిమిటేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇవి రెండు ఇంక్రీజ్ చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుంటూ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ అవుట్పుట్ కైనెటిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ theory of flywheel. And next coming to the applications of FESS.
సో మనం చూడండి ఇక్కడ అన్నీ కూడా డిస్క్లే. సో ఎక్కడైనా కూడా ఒక డిస్క్ విచ్ ఇస్ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ అయితే దట్ ఈస్ ద ఫ్లై వీల్. సో ఇవి చాలా చోట్ల వాడతారు. లోడ్ ఫాలోయింగ్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్, పవర్ క్వాలిటీ, నథింగ్ బట్ యూపీఎస్. ఎక్కడైనా పవర్ ఎగ్జాస్ట్ అవ్వాలంటే అక్కడ కూడా ఒకేసారి రావాలన్నా ఇండస్ట్రియల్ పల్సెడ్ పవర్. సో జనరేటర్స్ కానీ మీరు ఎక్కడైనా చూడండి ఇండస్ట్రియల్స్లో, హాస్పిటల్స్లో జనరేటర్స్ అనేవి విచ్ ఆర్ మూవింగ్ వర్కింగ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లై వీలే. అక్కడ కూడా పెద్ద పెద్ద వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో దే ఆర్ మెకానికల్లీ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ అండ్ దే విల్ బి కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో లైట్ రైల్వే పవర్స్ కానీ, ఫ్లై వీల్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బైక్స్ కానీ, ఆటోస్ కానీ, కార్స్ కానీ ఇవన్నీ కూడా బేసింగ్ ఆన్ ది ఇంజన్. ఆ ఇంజన్లో ఖచ్చితంగా ప్రిన్సిపల్ వచ్చి ఫ్లై వీలే ఉంటుంది. ఒక రోటర్ ఉండి అది విచ్ ఈస్ రొటేటింగ్ ఆల్వేస్. సో ఈ రోటర్ అనేది మనకి మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి వాడతాము. ఈ మెకానికల్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అన్ని చోట్ల కూడా ఈ ఫ్లై వీల్ అనేది వాడడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లై వీల్ అండ్ థ్యాంక్ యూ.